అందరికీ నమస్కారం. గతంలో చిరంజీవికి సంబంధించి ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మీద జీవితాన్ని రాసి కొన్ని నిందలు వేశారు, ఆరోపణలు వేశారు. ఏమైంది? కోర్టు ముట్టికలేసింది, జైలు శిక్ష ఉంది, జరిమానాలు అన్నారు. చివరికి జరిమానాలు కట్టారు. జైలు శిక్ష పడకుండా సమయంలో మేనేజ్ చేసినట్టున్నారు. అల్లు అరవింద్ క్షమించి వదిలేసినట్టుగా ఉన్నారు, లేదా పైకోర్టుకి వెళ్ళి ఉండొచ్చు. ఇక్కడ దేని గురించి అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అంటే ఏంటి? ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్. దీనికి ఈరోజు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం పర్మిషన్స్ వచ్చేసాయి. ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే విదేశాల నుంచి విరాళాలు అందుకోవడం. 1976లో ఫస్ట్ చట్టం తెచ్చారు. 2010లో యూపీఏ హయాంలో దానికి డోర్లు ఎత్తేసారు, చట్ట సవరణ చేసేసి. దాంతో మన దేశంలో కుప్పలుగా విదేశాల నుంచి ఫండ్స్ అందుకున్నారు. ఎవరు వీళ్ళంతా అంటే ఉగ్రవాద సంస్థలు, మత మార్పిడి చేసిన క్రైస్తవ సంస్థలు, ఇక రకరకాలు. 2020లో మోదీ గవర్నమెంట్ దీనికి చేంజెస్ చేశారు. ఖచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐలో ఉండాలి, ఎవ్రీ ఇయర్ దానికి సంబంధించి ఐటీ రేట్స్ మొత్తం పే చేయాలి, వచ్చిన డబ్బు ఎంత, ఖర్చు పెడితే మొత్తం లెక్కలు చూపాలి. 80% కూడా సంఘ విద్రోహ పనులకు వాడకూడదు, రాజకీయాలకు వాడకూడదు. అండ్ జనరల్గా కండిషన్స్ ప్రకారం ఆ పంపే వాళ్ళు రాజకీయ నాయకులకు ఇవ్వకూడదు, రాజకీయ సంస్థలకు ఇవ్వకూడదు, జడ్జిలకు ఇవ్వకూడదు, పొలిటీషియన్స్కి ఇవ్వకూడదు. అన్నింటికి మంచి అత్యంత కీలకమైనది ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాలి? స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలి. ఈ స్వచ్ఛంద సంస్థలు ఏం చేయాలి? డబ్బుని అన్నప్పుడు సమాజం కోసం ఖర్చు పెట్టాలి. సమాజంలో ఉన్నటువంటి విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పేదలకి, మిగతా వాళ్ళకి ఏదైనా వస్తువులు కొనేటు లైక్ ఇటువంటి వాటికి, అంతే తప్ప మత మార్పిడికి, ఇక ఘోరమైన రిమైనింగ్ వాటికి వాడకూడదు. సో ఇప్పుడు చిరంజీవి గారికి సంబంధించి గతంలో ఫారిన్ నుంచి ఫండ్స్ వచ్చాయి, బట్ మధ్యలో మార్పులు చేర్పులు చేశారు కదా. దాని ప్రకారం ఏంటి? ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలి, ఎస్బీఐ అకౌంట్ ఉండాలి. అండ్ గతంలో అసలు వీళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ ఏంటి, అసలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి మొత్తం చూపెట్టాలి. అవన్నీ చూపెడుతూ కేంద్రానికి అప్లై చేశారు. ఓకేనయ్యా, పర్ఫెక్ట్గా ఉన్నాయి మేబీ, ఇక ప్రపంచవ్యాప్తంగా మీరు డొనేషన్స్ అందుకోవచ్చు అని అన్నారు. దీని ప్రకారం ఏంటంటే ఇన్ కేసు మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఫారెన్లో ఉండి పంపుతున్నారు అనుకున్నప్పుడు 1,00,000 నుంచి 10,00,000 లోపు పంపేయచ్చు. బట్ ఆ తర్వాత మొత్తం లెక్కలు అయితే చూపించాల్సి ఉంటుంది. సరే, సింపుల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ జనరేషన్ చాలా మందికి తెలియంది. చిరంజీవి 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాడు. అక్టోబర్ 2 నాకు కూడా స్పెషల్. అది గాంధీ జయంతి. అట్ దిస్ టైం అదే రోజు ఆయన చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేశాడు. నేను కేటస్ ఎస్పీ ఛానల్ 2020లో ఓపెన్ చేశాను. ఆయన 27 సంవత్సరాలుగా నిర్విరామంగా బ్రహ్మాండంగా సేవ చేస్తున్నాడు. నేను ఒక 5 సంవత్సరాలుగా ఛానల్ నిర్వహిస్తూనే ఉన్నాను. సరే, ఆయన ప్రజాసేవ, నాది వచ్చేసాము యాజ్ ఎ జర్నలిస్ట్గా ఎథికల్ జర్నలిజం జర్నీ. సో పాయింట్ ఏంటి? ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్ తెలియాల్సింది, భారతదేశంలో ఏ సినీ నటుడు చేయనంత సర్వీస్ చేస్తున్నవాడు చిరంజీవి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు ఉన్నటువంటి అభిమానులు ఏ రేంజ్లో ఉన్నారంటే 2012-13 సంవత్సరంలో CNN ఐబీఎన్ వాళ్ళు భారతదేశ సినిమా ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి అని చెప్పేసి చిరంజీవికి అవార్డు ఇచ్చారు. 2013-14 సంవత్సరంలో ఏకంగా ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళు, ఐ థింక్ అది కూడా సమ్ న్యూస్ ఏజెన్సీ ఏదో, వాళ్ళు ఏకంగా భారతదేశం సినిమా అన్నప్పుడు గుర్తొచ్చిన మనుషులు ఎవరు అన్నప్పుడు ఫేస్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అన్నట్టు చిరంజీవి గారిని గుర్తించారు. అండ్ 1990s ఆ మూమెంట్లో ఆస్కార్ వేదిక మీదకి భారతదేశం నుంచి ఒక సౌత్ ఇండియన్ నటుడిని ఆహ్వానించున్నారు. మొట్టమొదటిసారిగా ఆస్కార్ వేదిక మీదకి అతను చిరంజీవి. 2006లో పద్మభూషణ్ అవార్డు, మొన్న పద్మవిభూషణ్ అవార్డు, ఇలా చెప్పుకునే అవార్డులు, రివార్డులు ఎన్నో చిరంజీవి గారి ఖాతాలు. ప్రజారాజ్యానికి పొలిటికల్ పార్టీ పెట్టి కొంత అపరాధన మూట కట్టుకున్నా, ఆ తర్వాత మనకు రాజకీయాలు సెట్గా అని చెప్పేసి బయటకు వెళ్ళి చక్కగా సినిమాలు చేస్తూ, సమాజ సేవ చేస్తూ అందరూ చిరంజీవిగా అనిపించుకుంటున్నాడు మన కొణిదెల శివశంకర వరప్రసాద్. ఎప్పటికీ నా చిరంజీవే. ఆయనకి ఇప్పుడు విదేశాల నుంచి కూడా ఫండ్స్ ఇవ్వచ్చు. ఓవరాల్గా ఆయన యొక్క బ్లడ్ బ్యాంక్ త్రూ ఇప్పటి వరకు నాకున్న సమాచారం మేరకు దాదాపు 10 లక్షలకు పైగా యూనిట్లను సేకరించింది బ్లడ్ బ్యాంక్ ద్వారా. ఎంతమందికి సేవ చేసింది, అత్యధికంగా పేదవాళ్ళకే సేవలు అంది. కమింగ్ టు ఐ బ్యాంక్, 10,000 మందికి బాగా ఈ కంటికి సంబంధించి ఆపరేషన్ రిమైనింగ్ సంబంధించి అవి చేశారు. కొంతమందికి చూపు కూడా వచ్చింది. ఇది కూడా వాళ్ళ ద్వారానే. ఇలా చెప్పుకుంటూ పోతే వంక పెడతాం కాదండి. ఏదో కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, ప్రాంతం పేరు చెప్పో, రకరకాలుగా వంకలు పెట్టుకుంటూ బతకడం కాదండి. ఆయన ఎప్పుడన్నా ఏదైనా ఎలానే ఉండొచ్చు కాక, బట్ ఓవరాల్ క్రాస్ చెక్ చేసినప్పుడు చిరంజీవి అంటే చిరస్థాయిగా ఎప్పటికీ బ్రతికుండేవాడు, నిలిచుండేవాడు. అదే మన కొణిదెల శివశంకర వరప్రసాద్ యొక్క బ్యాక్గ్రౌండ్. ప్రజెంట్ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, ఎప్పటికీ నిలిచి ఉండే గొప్ప సామాజిక సేవ ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సొంతం. అందుకే దానికి ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఇక ఎవరైనా ఫారిన్ నుంచి కూడా నిధులు పంపవచ్చు. రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి, జడ్జిలకి, గవర్నమెంట్ ఉద్యోగులకి 80% కూడా ఈ నిధులు అనేవి రాలేవు.